బైన్స మండలం వానల్పాడు గ్రామ సమీపంలోని 150 ఏళ్ల క్రితం వెలిసిన చింత చెట్టు ఉంది. ఈ గ్రామంలో ఇప్పటి వరకు దుర్గాదేవిని ప్రతిష్ఠించలేదు. ఈ సంవత్సరం ప్రతిష్ఠించేందుకు గ్రామ ఉత్సవ కమిటీ ముందుకు వచ్చి గ్రామ పెద్దలతో కలిసి దుర్గమ్మతను ప్రతిష్ఠించేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇంతలోని అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఈ ఉత్సవ కమిటీలోని ఒక మెంబర్ ఈ చెట్టు దగ్గరికి రాగానే ఒక రూపం కనిపించిందని అతను వెళ్లి తోటి ఉత్సవ కమిటీ మెంబర్లను గ్రామ పెద్దలకు చెప్పి పంతుల్ని తీసుకువెళ్లి చూడగా అక్కడ శ్రీ సింహ సహిత విజయదుర్గమాత వెలిసినట్లు పూజారి చెప్పడంతో ఈ వార్త నలుమూలల గ్రామాలకు పాకింది. దీంతో తండోపొలతండలుగా ప్రజలు దుర్గమాతను చూడ్డానికి తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ దుర్గమాత ఆలయానికి షెడ్డుకు సంబంధించి అయ్యే ఖర్చును సిద్ధేశ్వర రైస్ మిల్ ఓనర్ మహేష్ అందజేస్తున్నారు. స్వయంగా చెట్టు చెట్టుకు మాత సమక్షంలో అందరం నిర్ణయం తీసుకుని ఈ మాత ప్లేస్లో నిలిచింది కాబట్టి ఈ మాత ప్రతిరూపం అని చెప్పేసి మా ఏరియాలో ఉన్న పంతులు గారు మీరు స్వయంగా వెలిసింది కాబట్టి ఈ మాత పూజ చేస్తుందని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా శనివారం నుండి ఈ రోజుకు 7 రోజులు అయిపోయింది. భక్తులు వివిధ గ్రామాల నుండి మహిళా భక్తులు తండోపతాండాలు చేస్తూ ఈ దర్శనాన్ని అమ్మవారి తెరిపిస్తున్నారు. అదేవిధంగా మా అన్నప్రాసాన్ని డైలీ పెట్టడం జరుగుతుంది. మా వానల్పాడు రైస్ మిల్ చేసినటువంటి మహేష్ గారు కూడా పెద్దలు వెళ్ళి అమ్మవారు వెలిసింది, షెల్టర్ లేదు, మరి మాకు కావాలని అడిగేసరికంటే తను కూడా స్వచ్ఛందంగా దానికి మండపం కోసం ఎంతైనా ఖర్చైనా పర్వాలేదు, మండపదాతగా ఎంతైనా ఖర్చైనా పర్వాలేదని చెప్పి తను ముందుకు వస్తూ స్వతహాగా పెట్టుకుంటానని చెప్పేసి 2 లక్షలు అయినా పర్వాలేదు, 3 లక్షలు అయినా పర్వాలేదు, నేను ఉన్నానని చెప్పి తన నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో పెద్దలతో దాతల రూపంలో మాకు ఫండ్స్ వస్తున్నాయి, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. ఈ మాత ఆశీర్వాదం అందరిపై ఉండాలని, మాత కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు బైన్స వాస్తవులు అలాగే ఫారస్ మహేష్ గారు ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. మా మాజీ సర్పంచులు మా ఇద్దరు పక్కనే ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా అన్నదానం చేయడం జరిగింది. మొదటి రోజు 2 క్వింటాలతో మొదలై ఈరోజు 5 క్వింటాల వరకు అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. మహిళా భక్తులు తాండోపతాండాలు వస్తున్నారు. మా స్థానిక లీడర్లు కూడా మన ముదోల్ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. నిన్ననే బస్ స్టాప్ కూడా రిక్వెస్ట్ పెడితే డిపో మేనేజర్ గారు కూడా ఈరోజు మాకు పర్మిషన్ ఇచ్చి మహిళా భక్తుల సౌకర్యార్థం కూడా బస్సులు ఆపడం జరుగుతుంది. అన్ని విధాల బాగానే జరుగుతుంది. మీ మీడియా మిత్రుల కోఆపరేషన్ నుండి కూడా మమ్మల్ని మా విలేజ్ని ప్రసార మాధ్యమాల ద్వారా ఇంకా ముందుకు తీసుకుపోగలరని మాది.
జై మాతాజీ జై మాతాజీ జై మాతాజీ గ్రామము నిర్మల్ డిస్టిక్. ఇక్కడ మనం ఎన్నో సంవత్సరాలు అంటే మా తాత ముత్తాతల అప్పటి నుండి ఈ చింత చెట్టు ఉందట. ఈ మేము దసరా రోజు వచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి పూజలు చేసుకొని ఇక్కడ మొక్కులు సమర్పించుకుంటుంటాం. అయితే మా గ్రామంలో దుర్గామాత లేదు, ఆమెనే మేము తల్లిగా భావించి కొలుచుకునేవాళ్ళం. ఈ సంవత్సరం మేము దుర్గామాత పెట్టుకుంటామని చెప్పి నిర్ణయించుకొని మా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళకు పెద్దలకు అందరికీ అడిగిన తర్వాత వాళ్ళ సమ్మతితో వచ్చి ఇక్కడ మేము ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చేసి అన్ని చదును చేసిన తర్వాత అక్కడ మేము ఈ ఎండ బాగా అవుతుందని చెప్పేసి ఈ చింత చెట్టు వృక్షం దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత మాలో ఒక సభ్యుడైన ఆ సభ్యుడికి కొంచెం ప్రతిరూపం అనేది కనిపించింది. చిన్నగా ప్రతిరూపం కనిపించగానే మాతో మంచుకున్నాడు, ఇలా ప్రతిరూపం కనిపిస్తుంది, మరి ఏంటి చూద్దాం ఒక బొమ్మలాగా కనిపిస్తుంది అంటే మేము మెల్లమెల్లగా చూసేసరికి అంటే అది ఒక మంచి ప్రతిరూపంగా కనిపించింది. తర్వాత ఇది ఆ నోట ఈ నోట అందరికీ మా గ్రామంలో అందరికీ తెలిసేసరికంటే పెద్దలందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత చూసేసరికంటే ఆ ప్రతిరూపంతో పాటు ఇది ఏ దేవుడు తర్వాత ఆయనకు కూడా దేవి మొత్తం పంపించినట్టు అన్నీ మొత్తం ముళ్ళొచ్చి చెప్పి అక్కడ అదే సమయంలో ఒక నల్లటి ఆవు ఆ ప్రాంతానికి వచ్చేసింది. అయితే ఆ పంతులకి అడిగితే మీరు రండి మా దగ్గరికి అని చెప్పేసి అప్పుడు రానన్నాడు. ఆ తర్వాత ఆ దేవి నిజ ప్రతిరూపం చూసిన తర్వాత పంతులు వచ్చి అన్నీ చేస్తాను నేను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా ఇది అందరికీ ఇది తెలవడం వల్ల జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడికి. అయితే ఈ నిజరూప దర్శనం అనేది కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి మన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి చూసుకొని వెళ్ళగలరని విన్నపిస్తున్నాం. ఎందుకంటే ఆ నిజరూపం అనేది ఇప్పుడు ఉంటుంది, తర్వాత రాను అన్ని తొడుగులు ఇచ్చేసి అమ్మవారికి అన్ని అలంకరణ అయిన తర్వాత అది ఉండదు. జై సింహవాహిని దుర్గా మాతాకి జై, దుర్గా మాతాకి, బాలపూర్ దుర్గా మాతాకి. స్టెప్ బై స్టెప్ परिपूर्णं तथा सुधे ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय नमः नमः वैकुंठाय नमः श्रीधराय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः श्रीं क्लीं क्लीं जय दुर्गाय नमः श्रीं क्लीं जय धो दुर्गा माता की, सिंहवाहिनी दुर्गा माता की, भवानी माता की।
బైన్సా మండలంలోని వానల్పాడు గ్రామంలో స్వయంభూ వెలిసిన శివ సాహిత్య విజయ దుర్గామాత పూర్వం 150 సంవత్సరాల క్రితం చింత చెట్టుకు స్వయం దుర్గామాత వెళ్ళడం జరిగింది. ముందుగా ముదోల్ తాలూకా ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు రానున్న నవరాత్రులు మరి అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మన తాలూకాలోనే నవరాత్రులు ఒక 10 రోజుల ముందే మన వానల్పాడులో జరుపుకోవడం జరుగుతుంది. దీనికి కారణం స్వయంభూ దుర్గామాత వెళ్ళడంలో ప్రజలందరికీ ఈ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని, మరియు ముఖ్యంగా వానల్పాడు గ్రామస్తులందరికీ తల్లి దీవెనలు ఉండాలని, మంచి జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా గత 7 రోజుల నుంచి ఇక్కడ ఘనంగా పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మన మిత్రుడు కాట్లవారి మహేష్ గారు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. మరి అదేవిధంగా ఇక్కడ దుర్గామాత మండపానికి కూడా మన సిరిమల్లి మహేష్ గారు కూడా ఇక్కడ దాతగా వెళ్ళడం జరిగింది. ఇక్కడ 2 లక్షల వ్యయంతో మండపం కూడా ఏర్పడడం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరికీ భక్తి శ్రద్ధతో ఈ మాత ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని, మరియు యావత్ భారతదేశ ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. మన భారతదేశంలో అన్ని మతాలకు అతీతంగా మన భక్తి భావంతో ఇక్కడ కులమత భేదాలు లేకుండా ఉంటారు. కాబట్టి మన భారతదేశమే ప్రపంచంలో ప్రఖ్యాతంగా మన భారతదేశం ఉంది. అదేవిధంగా రానున్న రోజులలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రైతులకు కూడా పాడి పంటలు మంచి పండాలని, అందరికీ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు, కమిటీ మెంబర్కి, టెంపుల్ కమిటీ మెంబర్కి ధన్యవాదాలు తెలుపుతూ జై మాతాజీ. జై మాతాజీ. రామనం